నవ్వితే నాకేంటి అన్నట్టుగా కేసీఆర్ 10 ఏళ్ళు పడుకొని ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పడుకొని ఇలా ప్రతినిత్యం పొద్దున్నే 5 గంటలు లేచి రాత్రి వరకు తిరుగుతూ పనిచేస్తూ ఉంటే ఏం మాట్లాడుతాడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మన ముఖ్యమంత్రి పైన ఢిల్లీకి 12 సార్లు పోయినవాడు. డెఫినెట్గా పోతాం, 12 సార్లు పోతాం, 30 సార్లు పోతాం. ఢిల్లీకి పోయిన జాతీయ పార్టీ, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధినేత మల్లికార్జున ఖర్గే అయినా, సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, కేసీ వేణుగోపాల్ అయినా ఎన్నిసార్లు పోయినా కలుస్తూ ఉన్నారు. మీరు హైదరాబాద్లో ఉండి మీరు ముఖ్యమంత్రి ఉండి ప్రగతి భవన్ గేటు మూసుకొని మీ మంత్రులుగా నీవు కలపడలే. నీకెక్కడ లేదు గారితో మాట్లాడడానికి. నీవు హైదరాబాద్లో ఉన్నా నీ మంత్రులే నీకు కలిసే ఓపిక లేదు, ప్రతిపక్ష నాయకులు నీకు కలవలే. మరి నీవు గొప్ప వాళ్ళు గొప్పలా ఏ లెక్క మాట్లాడతావు? 1,000 మా వైపు చూస్తే 3,000 మీ వైపు, 4,000 మీ వైపు చూస్తున్నాయి. అందుకే సిగ్గు తప్పిన మాటలు మాట్లాడొద్దు, నిజాయితీ మాటలు మాట్లాడాలా. మీ దగ్గర నిజాయితీ లేదు కాబట్టి నిజాయితీ మాటలు లేవు అని లంగ మాట దొంగ కూతురు కూస్తూ ఉన్నారు ఎలక్షన్లు లబ్ధి పొందడం కోసం. అందుకనే ఇంకొకసారి రైతాంగం గురించి ఈ పార్టీ నాయకులు మాట్లాడే హక్కు లేదు. మీరు మాట్లాడే ముందు మీరు ఎక్కడికి వస్తారు? మైమర్ చౌరస్తాకు వస్తారా? హైదరాబాదులో యాబిడ్ చౌరస్తాకు వస్తారా? కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డ అంటే సరే అక్కడ ఉండొచ్చు. ఎవరు వస్తారు రండి. 1 సంవత్సరం చూపించాడు మీరు ఇచ్చినట్టుగా. గడిచిన 10 సంవత్సరాల్లో మీ యొక్క రైతు బీమా కట్టినరా, పంట వచ్చిన 1 సంవత్సరం చూపించండి. మేమే తప్పుకుంటాం. కాబట్టి ఈ సొల్లు కూతలు ఊయొద్దు, తిక్క కూతలు ఊయొద్దు. డెఫినెట్గా మీరు అరిచినా గీపెట్టినా ఈ ఎన్నికల తర్వాత, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతూ ఉంది. బీజేపీ పార్టీ కూడా 1-2 సీట్లు వస్తే రావచ్చు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, అట్లాగే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశంలో కూడా, అంటే చాప కింద నీరులా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర తర్వాత చాప కింద నీరులాగా ప్రజలకు అర్థమైంది. గతంలో ఎప్పుడు ఊహించిన విధంగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా, ఇందిరా వేవ్లో కూడా ఎవరు ఊళ్ళకి అందరి విధంగా డిపాజిట్ కూడా పెద్ద పెద్ద మ్యాట్లు గెలిచారు. ఈ ఎన్నికలు అట్లాగే గెలిగిపోతారు. మీ పార్టీ భూస్థాపితం కాబోతూ ఉంది. డెఫినెట్గా దేశంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించబోతూ ఉంది. నాగరికర్నూలు పార్లమెంట్ అయినా, మహేంద్ర పార్లమెంట్ అయినా పెద్ద మేరకు గెలవబోతాను. రవి గారు కాబోయే ఎంపీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన సంపత్ గారు మాట్లాడు.